అందరికి షలో. ప్రార్థన. అద్వితీయుడా, అతి సుందరుడా, అతిశయాస్పదుడా, అద్వితీయ జ్ఞానవంతుడా, అమరత్వము గలవాడా, అమూల్యమైనవాడా, అధ్యక్షుడా, అధిపతి, అల్ఫయు ఒమేగయు అయున్న తండ్రి, అక్షయుడా, అదృశ్యుడా, అబద్ధమాడని తండ్రి, అతి పరిశుద్ధుడా, అధికమైన కృపగలవాడా, అబ్బా తండ్రి, ఉన్నవాడు అనువాడువైన తండ్రి, అనాది నుండి ఉండిన తండ్రి, అత్యున్నత సింహాసనముపై ఉన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యముని ధ్యానించి వాక్యము ప్రకారముగా మా జీవితమును మేము మార్చుకొని తండ్రి, మా కుటుంబములకు మాకు ఆశీర్వాదకరముగా మేము జీవించినట్లుగా నీ నుంచి వచ్చే ఉచితమైన కృపను పొందుకుని తండ్రి, నీ యొక్క కరుణ వాత్స్యమును దయను పొందుకునే వారిగా మమ్మల్ని నిలవబెట్టమని ఈ మా మనవుడు మా రక్షకుడు విమోచకుడు యేషువా మెస్సియా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎడారి త్రోవలు నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలు నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందం, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేషువా, నీకే నా ఆరాధన. మొదటి దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయము. 4వ అధ్యాయంలో యోధా కుమారుల గురించి, యోధా యొక్క వంశము గురించి వ్రాయబడి ఉన్నది. ఈ యొక్క యోధాలోనే పొరాతీయుల వంశము వచ్చినది, గెదరీయుల వంశము కూడా మరి వచ్చినదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముఖ్యముగా ఈ యోధా వంశములలో ఎబ్బేజుని గురించి మనము మరి తెలుసుకునేవాళ్ళం ఉన్నాము. ఎబ్బేజు అనగా వేదన. ఇతని తల్లి వేదన పడుతూ ఇతన్ని కని ఆ వేదనను గుర్తు చేసుకోవడానికి ఎబ్బేజు అనగా వేదన అనే అర్థం వచ్చేటట్లుగా ఎబ్బేజు అనే కుమారునికి పేరు పెట్టినప్పుడు ఎబ్బేజు ఆ ఇజ్రాయేలీలో ఘనముగా మరి ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఆ విధముగా ఉన్నటువంటి ఎబ్బేజు మరి ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏ విధంగానంటే, నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉంచి నాకు రావలసిన కీడు రాకుండగా చేయుము, మా కీడు నుంచి తప్పించుము అని ప్రార్థన చేయగా, ఎలోహిం వారికి ప్రార్థన చేయగా, ఎలోహిం వారు ఎబ్బేజు యొక్క ప్రార్థనను విని ఆ కీడు రాకుండగా చేసినట్లుగా కూడా చూస్తూ ఉన్నా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఉదయకాల సమయంలో, సాయంకాల సమయంలో లేదు మనకు మనసు మారి
ఎలోహిం వారి సన్నిధానమునకు వచ్చి ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు కీడు రాకుండా తప్పింపబడతాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమేన్.